హాయ్ అండి. హలో అందరికీ. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు సంవత్సరాల తర్వాత చార్మినార్‌కి పోయినా నేను. హైదరాబాద్‌లోనే ఉంటాం గానీ ఎక్కువగా అయితే చార్మినార్ వెళ్ళం మేము. మా పెద్ద బాబు బర్త్‌డే అప్పుడు వెళ్ళాను. ముందు షాపింగ్ చేద్దామని. మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడెళ్ళాను. బాగున్నాయి అన్నీ. అన్నీ చూపిస్తా. ప్రతి ఒక్కటి నేను ప్రైస్ ఎంత అనేది చెప్పను. బట్ అక్కడ అన్నీ దగ్గరలో ఉన్నాయి అన్నీ చూపిస్తా, వీడియోలో చూసేయండి. కొన్ని తీసుకున్నాను. చాలా తీసుకుందామని ఎళ్ళాను. కానీ కొన్నే తీసుకున్నాను. టైం అనేది సరిపోలేదసలు. ఎందుకంటే మేమసలు పొద్దున వెళ్దాం అనుకున్నాం. పొద్దున వెళ్తే అన్ని షాప్స్ ఓపెన్ ఉండవు. మధ్యాహ్నం వరకు వెళ్దామని అనుకున్నాం. మళ్ళీ మధ్యాహ్నం ఫుల్ ఎండ అయింది. ఆ ఎండలో తిరగలేమని 4కెళ్ళాము. 4కెళ్ళి అక్కడికెళ్ళే వరకు 1 అవర్ పట్టింది. అట్లా లేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ చూపెట్టేది చార్మినార్ ముందే ఈ హ్యాండ్ బ్యాగ్స్. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఎంత అంటే జస్ట్ 200 రూపీసే. ఈ బ్యాంగిల్స్ 50 రూపీస్. నాకు ఇక్కడ నచ్చినాయి ఇవి ఒక్కటే మంచిగా అనిపించినాయి. అంటే తక్కువ ప్రైస్కి వచ్చినాయి అనిపించినాయి హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ బ్యాంగిల్స్. ఒకటి ఏంటంటే మాకు 4కి వెళ్ళామన్నా కదా, 5 వరకు వెళ్ళాము. ఇక్కడ 4కి స్టార్ట్ అయితే 5 వరకు మేము అక్కడికి వెళ్ళాము. 5 నుంచి చూస్తే ఇక టైం 8 వరకు తిరిగాను మొత్తం. 8 వరకు ఏవో కొన్ని తీసుకున్నాను. 8 వరకు తిరిగాము కానీ అన్నీ నాకు కావాల్సినవి అన్నీ అయితే తీసుకోలేదు, కనపడలేదు. ఫస్ట్ రీల్స్లలో ఎక్కువ ఇన్స్టాలో యూట్యూబ్లో రీల్స్లలో ఏంటంటే మదీనా హోల్సేల్ షాపులు ఇంత తక్కువకి వస్తాయని చూసిన. అట్లా కొన్ని షాప్స్ కూడా నెంబర్స్ తీసుకున్నా ఫోన్ చేద్దామని. బట్ నేను ఇక్కడ ఈ చార్మినార్ దగ్గరలో ఇట్లా చిన్న చిన్న షాపులలో తిరిగే వరకే నాకు టైం 8 అయింది. పిల్లలు ఉండలేకపోతున్నారని ఏ షాప్కి అయితే వెళ్ళలేదు. అసలు ఎక్కడ ఎంత అని అడుగుదామన్నా కూడా ఫుల్ మంది ఉన్నారు ప్రతి ఒక్క షాప్ దగ్గర. ఈవినింగ్ వెళ్ళొద్దు, ఎవరైనా వెళ్తాం అనుకుంటే మార్నింగ్ టైంలో వెళ్తేనే బెటరు. లేకుంటే పిల్లలు కాకుండా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అట్లా వెళ్ళి నిమ్మలంగా తిరిగి షాపింగ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఎంత అని అడుగుతూ కొంచెం కొన్ని ప్లేస్లలో ఏమో ఫిక్స్డ్ అని ఉన్నది, కొన్ని ప్లేస్లలో బార్గింగ్ చేస్తే కొంచెం తగ్గుతున్నారు. అట్లున్నాయి అన్నట్టు. కొన్ని షాప్స్లలో మాత్రం మంచిగా ఉన్నాయి జ్యువెలరీ సెట్స్. ఇప్పుడు నేను చూపెట్టేవి షాప్స్లలో. చార్మినార్ ముందు కొన్ని ఉన్నాయి, తర్వాత షాప్స్లలో కొన్ని ఉన్నాయి. అన్నీ చూపెట్టిన అంటే అక్కడ కొన్ని వీడియో అయితే తీసుకుంటూ పోయినా. నాకు నచ్చినాయి కొన్ని కొనుక్కుంటూ వెళ్ళిన. ఎవరైనా వెళ్తే మాత్రం మార్నింగే వెళ్ళండి. పిల్లలతో మాత్రం అస్సలు వెళ్ళొద్దు. వాళ్ళకి నచ్చినవి ఏముంటాయో అక్కడనే ఉంటారు. మళ్ళీ మా పిల్లలకి అట్లనే చేసిళ్ళు. వాళ్ళకి కావాల్సింది కొనిచ్చే వరకు అక్కడనే ఉన్నారు. వాళ్ళకి కొనిచ్చడే సరిపోయింది. మళ్ళీ టైం తిరగలేకపోతున్నారు. అంతసేపు మనతో పాటు వాళ్ళు తిరగాలంటే మళ్ళీ పబ్లిక్ ఎట్లున్నారంటే ఫుల్గా ఉన్నారు. ఈవినింగ్ టైం కదా, చాలామంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంతమంది ఉంటారని. ఇక్కడైనా ప్లస్ ట్యాంక్ బండ్ అయినా అదేందో కానీ ఎప్పటికీ ఉంటారు. ట్యాంక్ బండ్ దగ్గర కూడా అంతే, ఎప్పుడు వెళ్ళినా ఫుల్ మంది కనబడుతూనే ఉంటారు. ఇవన్నీ షాపులలో నేను చూపెట్టేది ఇప్పుడు. ఈ బ్యాంగిల్స్ జ్యువెలరీ సెట్స్ షాపు లోపల షాప్ పెట్టి ఎంత అమౌంట్ అనేది అయితే అడగలేదు. వెళ్ళలేదు అసలు లోపల దాకా నేను వెళ్ళలేదు. ఇక జస్ట్ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వచ్చాను. ఒక వాచ్ మాత్రం తీసుకున్నాము. ఈ వాచెస్ మాత్రం నాకు తక్కువ అనిపించినాయి. ఉండడం బాగున్నాయి అవి. జస్ట్ 150 రూపీస్. పిల్లలకైతే 100 రూపీస్, మనకైతే 150 రూపీస్. మంచిగా అనిపించినాయి. డిఫరెంట్గా ఉన్నాయి. అవి ఒకటి తీసుకున్నాను. అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. కొన్ని కావాల్సినవి తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ మంచి తీసుకోవాలనుకొని వెళ్ళాను కానీ బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకోలేదు. చాలా సెట్స్ తీసుకోవాలి అనుకున్నాను కానీ బ్యాంగిల్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు. ఇట్లా ఈ షాప్స్లలో బాగున్నాయి ఇంకా బ్యాంగిల్స్. కానీ మేము ఇట్లా ఈ షాపులకి అయితే వెళ్ళలేదు. ఓన్లీ చార్మినార్ ముందు సైడ్కి అంతా తిరుగుతూ వచ్చాము చూసుకుంటా. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా తక్కువ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ 50 అట్లనే ఉన్నాయి. 50, 60 అంతకు మించి లేవు. ఇక్కడ సికింద్రాబాద్లో అయితే కొంచెం ఎక్కువ అంటారు అమౌంట్. ఈ హ్యాండ్ బ్యాగ్ నేను చూపెట్టి 200 అన్న కదా, అది ఇక్కడ ఎంత అంటారు అంటే 350 అంటారు సికింద్రాబాద్లో. నాకు తక్కువ అనిపించినాయి. ఇక్కడ ఇవి మనం మీటర్ వైజ్ క్లాత్ తీసుకొని ఏదైనా స్టిచ్ చేయించుకుంటాం కదా, డ్రెస్ అయినా హాఫ్ సారీ అయినా అట్లా అన్నట్టు. ఇవి కూడా తక్కువ ఉన్నాయి, తక్కువ అమౌంట్ అయినట్టు ఇక్కడ. ఇవి కొంచెం లోపలికి వచ్చినాక గల్లీలలో ఇట్లా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉన్నాయి. ఇదంతా బయట. అసలు పబ్లిక్ అయితే మామూలుగా లేరు. అంతమందిలో తోసుకుంటైనా ఇంకా వెళ్ళుకుంటూ తిరుగుతూ కొన్ని వరకు తీసుకొని అయితే వచ్చాను. ఎవరైనా వెళ్తే మాత్రం అస్సలు పిల్లలతో వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ వెళ్ళండి. యాక్చువల్గా అయితే పైకి ఎక్కుదాం అనుకుందాం మేము వెళ్ళగానే, కానీ మేము పైకి ఎక్కి దిగేలోపు ఇంక 1 అవర్ టైం పడుతుంది. కిందికి వచ్చేలోపు ఇంకెట్లుంటుందో అనేసి అయితే ఇక పైకి ఎక్కలేదు. పిల్లల్ని తీసుకొని ఎక్కాలనుకున్నాం. అప్పుడెప్పుడో ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కాము. మళ్ళీ ఒకసారి ఎక్కి చూద్దాం అనుకున్నాం కానీ ఇక పైకి ఎక్కలేదు. కింద షాపింగ్ మాత్రం చేసి ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.